కిరణమా కల్వరి తేజమా. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు, భూమ్యాకాశములను సృజించినవాడు. దేవుని స్తోత్రాలు. కీర్తనకారుడు అంటాడు, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది? చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, అన్ని కష్టాలే, ఏ వైపు చూసినా నాకు మార్గం ఏమి దొరకట్లేదు, ఎటు చూసినా శ్రమలే, కష్టాలే, కన్నీళ్ళే, నాకు ఎక్కడి నుండి సహాయం దొరుకుతుంది? ఎవరి నుండి సహాయం దొరుకుతుంది? కొన్ని పరిస్థితుల్లో మన జీవితాల్లో మనకు అలా అనిపిస్తుంది. మనము పడుచున్న ఆ శ్రమ, ఆ బాధ, ఆ కష్టం ఏదైతే ఉందో దానికి విడుదల దొరకదు అని అనిపించినప్పుడు, ఇంకా నేను బాగు అవ్వలేను అని అనిపించినప్పుడు, నా బాధ ఇక తీరదు అని అనిపించినప్పుడు, ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తాం మనం, ఇంకా నాకు సహాయం చేసేవారే లేరేమో, ఒకప్పుడు నాతో ఉన్నవారందరూ ఇప్పుడు దూరం అయిపోయినారు, ఒకప్పుడు నాకున్న మానవ సహాయము, అధికారుల సహాయం ఇప్పుడు లేదు. కొంతమంది అంతే కదా, మన దగ్గర ఏదైనా మేలు దొరుకుతుందంటే మన వెంటే ఉంటారు ఎప్పుడు. వీని దగ్గర ఏ ఉపయోగం లేదనుకుంటే మన ముఖము కూడా సరిగా చూడరు, చూడనట్టు చూసిపోతారు. ఒక వ్యక్తికి ఏ సహాయము లేనప్పుడు, ఏకాకి అయిపోయినప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, ఇక నా జీవితము ముగించుట కంటే నాకు ఇంక అవకాశము లేదనుకున్నప్పుడు, ఈ దేవుని ఎరగని వారు ఒకవేళ ఇటువంటి పరిస్థితులు వస్తే, ఇటువంటి సందర్భాలు వస్తే వాళ్ళు ఒక పని చేస్తారు, ఎవ్వరికి కనపడకుండా వెళ్ళిపోవాలనుకుంటారు. ఎక్కడికి? ఈ లోకాన్ని విడిచేసి. ఇలా ఎంతోమంది వారికి వచ్చిన కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో జయించలేక జీవితాలు వారి చేతులతో వారే ముగించుకున్న వారన్నారు. సిల్లీ రీజన్స్కు, చిన్న చిన్న కారణాలకు కూడా. ఒక అబ్బాయి ఎవరో ఇంటర్ ఫెయిల్ అయిపోయిండు, ఇంకంతే, ఇంటర్ ఫెయిల్ అయిపోతే ఇంక జీవితం లేదుగా, ఇంటర్ ఫెయిల్ అయిపోతే ఇంకా బ్రతకలేంగా, 10th ఫెయిల్ అయిపోతే ఇంకా బ్రతకలేంగా, అంతే కదా. అది పాస్ అయితేనే జీవితం అనుకుంటారు వాళ్ళు, అలా అనుకునేటట్టు చేస్తారు తల్లిదండ్రులు, టీచర్స్ కూడా. దేవుని బిడ్డలారా, ఒక చదివే, ఉద్యోగమే నిన్ను బ్రతికించదు. కూటి కొరకు కోటి విద్యలు ఉన్నాయట. కొంతమంది చిన్న చిన్న కారణాలకు, భర్త ఏదో అన్నాడు ఇంకంతే, నేనంట దేవుడిచ్చి నీ ఒక్క జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ముగించుకుంటూ వెళ్ళిపోతే మరలా తిరిగి నీకు ఈ జన్మ రాదు. నువ్వు అలా ముగిస్తున్నావు కనుక నీకు రక్షణ లేదు. నీ ఆత్మ ఇక్కడ చిన్న బాధను తప్పించుకొని అక్కడ పెద్ద బాధలోకి వెళ్ళిపోదు. ఏ బాధ అది? అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. అయితే వెయిట్ అండ్ సీ, ఆలోచించి నిదానంగా చూస్తే చక్కని మార్గం నీకు కనపడుతుంది. కొంతమంది ఇలా అనుకుంటారు,
ఎవరన్నా బాగా రోజు త్రాగుతూ ఉన్నారు అనుకోండి ఒక ఊరిలో, ఎందుకు నువ్వు ఈ మధ్యకాలంలో బాగా త్రాగుతున్నావంటే, నాకు బాధలు ఎక్కువైపోయినాయి, ఈ బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాడట. బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాడో, కొత్త బాధలు తెచ్చుకుంటుండో, ఉన్న డబ్బులన్నీ గాజేసుకొని అక్కడబడి ఎక్కడబడి వాళ్ళ చేత అన్నించుకొని వీళ్ళ చేత అన్నించుకొని అనరాని మాటలు అనిపించుకొని, బాధలు ఎక్కువైపోతే మందు తాగితే బాధలు బాగు. బాధలు ఎక్కువైపోతే కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటారు, మీ జాతకాలు చెప్పి మీ జీవితాలు మార్చేవాళ్ళు అక్కడక్కడ కనపడతారు. ఇంకొంతమంది ఉంటారు, రకరకాల ఉంగరాలు ఉంటాయి, రంగురాళ్ళ ఉంగరాలు పెట్టుకోవడం ఆలస్యం, కోట్ల రూపాయలు నీ పెట్టెలో మూలుగుతుంటాయి. అప్పుడప్పుడు ఆఫర్లు ఇస్తుంటారు, మనకి ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మీకు కూడా ఎత్తండి, ఫోన్ చేసి చెప్తా ఉంటారు వాళ్ళు, జాతక రత్నాలు. జీవితాలు మార్చుకోవడానికి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మందు మానుకునే వాళ్ళకి ఒక ఆఫర్ వచ్చింది, ఆకుపసురు. దయచేసి చెప్తున్నా, దానివల్ల మందు మానుకోరు, లేనిపోని సమస్యలు వస్తాయి. మందు మానుకోవాలనుకుంటే దానికి ఏకైక మందు దేవుని వాక్యమే. దేవుని స్తోత్రాలు కలుగును గాక. రకరకాల బాధల్లో ఉన్నవారు ఎక్కడికో ఒక చోటకి ఇలా బాధలు తీర్చుకొని రావాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే మాకు ఎక్కడి నుండి సహాయము దొరకట్లేదు. నేనంట, ఈ ప్రపంచంలో నువ్వెక్కడికి వెళ్ళినా నీకు సహాయం దొరకదు. ఎన్ని ఉంగరాలు మార్చుకో, ఎన్ని అంతరాలు కట్టుకో, లేకుంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి నీ చేతులు చూపించుకో, నీ జీవితం అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు రావాల్సిన చోటికి రావట్లేదు కనుక, చేయవలసిన క్రమాలు చేయట్లేదు కనుక. ఇప్పుడు ఒక మాట చెప్తా, మనందరిని సృష్టించింది ఎవరు? ఒక వస్తువు తయారు చేసిన ఒక వ్యక్తికి ఆ వస్తువు గురించి మొత్తం తెలుసు, సైంటిస్ట్కి. ఒకసారి ఒక ఆయన కారు వేసుకుని వెళ్తూ ఉన్నాడు. భార్య భర్తలు నూతనంగా వివాహమైంది, వెళ్తూ ఉన్నారు. మధ్యలో కారు చెడిపోయింది. మార్గమధ్యము కనుక ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరట. చాలా టైం దాకా రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవట్లా. ఎందుకని? ఆ కారు గురించి అతనికి ఏమీ తెలియదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే నేనే రిపేర్ చేసుకుని స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా అంతే కదా, మధ్యలో ఆగిపోతే ఏదో ఒక విధంగా స్టార్ట్ చేయాలనుకుంటాం కదా. అవట్లా. ఈలోపు ఒక ఆయన దారుని వెళుతూ వీళ్ళ అవస్థ అంతా చూస్తూ ఆడాగి నిలబడ్డాడట. నిలబడి చూసి, బ్రదర్ నేను హెల్ప్ చేయనా మీకు అన్నాడట. ఆయన అన్నాడట, నువ్వేమన్నా మెకానిక్వే నాకు హెల్ప్ చేయటానికి? నీకెందుకు శ్రమ, నీ దారిని వెళ్ళిపో అన్నాడట. నీ ఇష్టం, చేయమంటే చేస్తా, చూడమంటే చూస్తా నేను కూడా అని అంటే, సరేలే మనకు హెల్ప్ చేస్తానంటే మనం ఎందుకు కాదని చెప్పి, సరే రండయ్య కొంచెం చూడమన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ కారు దగ్గరికి వెళ్ళి అలా చూసి ఒక్కసారి స్టార్ట్ చేసి వెంటనే ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని రిపేర్ చేసి ఇంకెళ్ళమన్నాడట. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు మేము దాన్ని నడుపుతూ ఉన్నాము, కొని చాలా కాలమైంది, మా వలన కాలేదు, ఈయన అలా రాగానే రిపేర్ అయిపోయింది అని డౌట్ వచ్చి అడిగినట్టు. అసలు మీరు ఎవరండి అంటే ఆయన అన్నాడట, ఈ కారుల కంపెనీ తయారు చేసింది నేనే అన్నట్టు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. అసలు ఈ కార్లు స్టార్ట్ చేసింది నేనే, నేను ఇంజనీర్ని. ఈ కారు గురించి మొత్తం నాకు తెలుసు, దీని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం నాకు తెలుసు, ఎక్కడ ఏముంటుందో, ఏ ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నీ గురించి సమస్తం ఎరిగిన వాడు నీ సృష్టికర్త అయినా దేవుడు, నీకేం కావాలో ఆయనకు అన్నీ తెలుసు. దేవుని స్తోత్రాలు. ప్రభు ఒక మాట చెప్తాడు, నీకక్కరగానున్నవేవో నీకంటే ముందు నాకు తెలుసు. నువ్వు నమ్ము, విశ్వసించు. ఎక్కడ నుండి నాకు సహాయము దొరుకుతుంది అనుకునే వాళ్ళకి,
ఇంకా నాకు ఆదరణ లేదు, దిక్కు లేదు, తోడు లేదు, అండ లేదు అనుకునే వారికి అదే కదా, నేను కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది అన్న ఆయనే ఆ క్వశ్చన్కి రెండో వచనంలో ఆన్సర్ ఉంది. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆమేన్. రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ఆయన ద్వారా మాత్రమే నాకు ఆశ్రయము, ఆయన మాత్రమే రక్షించగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు. ఇప్పటి వరకు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు నా కన్నులు ఎదురు చూసినవి. వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు పోతారు అని నా కన్నులు ఎదురు చూసినవి. ఎవరి కొరకు ఎదురు చూసినా నిరాశ మిగిలిందే కానీ నాకు సహాయం ఎవ్వరూ చేయలే. ఇప్పుడు నేను అంటాడు, ఇంకా నేను ఎవరిని నమ్మను. దేవుని స్తోత్రాలు కలుగును గాక. నేను ఎవరి మీద ఇంకా ఆధారపడను, నా అనుకున్న వారి మీద ఇంకా ఆధారపడను, నాయకుల మీద ఆధారపడను, రాజుల మీద ఆధారపడను. ఇంకా నేను ఒకే ఒక నిర్ణయానికి వచ్చిన ఈ రోజు నుంచి. ఏమంటున్నాడు ఆయన? యెహోవా మీదనే నేను ఆధారపడతా, ఆయన మీద మాత్రమే నేను ఆధారపడతా, ఆయన్నే నా ఆశ్రయముగా, నా కోటగా నేను పెట్టుకుంటా. ఎవ్వరు చేయి విడిచినా ఆయన మాత్రం చేయి విడవడు. దేవుని స్తోత్రాలు. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను నేను. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక రాజు యుద్ధానికి వస్తాడు, వీళ్ళని చంపడానికి. ఆ రోజుల్లో రాజుల కాలంలో యుద్ధాలు జరిగాయి కదా, వీళ్ళని చంపడానికి వస్తాడు. ఎక్కడ ఇశ్రాయేల్ మీదన యుద్ధము చేద్దామా అని ప్లాన్ చేస్తుంటాడు ముందు. ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు రాజుల కాలంలో ముందు ప్లానింగ్ చేస్తారు. ఏ ప్లేస్లో యుద్ధం చేద్దాం, ఎక్కడ వాళ్ళని చిక్కించుకుందాం, ఏ విధంగా వాళ్ళని దెబ్బ కొడదామని ప్లాన్ చేస్తూ ఉంటాడు రాజు. ఎన్ని ప్లాన్ చేసినా కుదరట్లేదు. బైబిల్లో రాయబడింది ఆ మాట. ఇశ్రాయేల్ ప్రజలను చంపడానికి వీళ్ళు ఏ ప్లాన్ అయితే చేస్తున్నారో అది బెడిసి కొడుతుంది, అది సక్సెస్ అవ్వట్లే. ఎందుకంటే వీళ్ళు ఎలా ప్లాన్ చేసి దెబ్బ కొడదామనుకుంటున్నా అది ఇశ్రాయేల్ రాజుకు తెలుస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. ఈ రాజు ఏ ప్లాన్ చేసినా అది ఇశ్రాయేల్ రాజుకు తెలుస్తుంది. వెంటనే వాళ్ళు తప్పించుకుంటున్నారు. అంతే కదా. మనకేదైనా జరుగుతుంది అని మనకు తెలిస్తే వెళ్తామా? వెళ్ళం కదా. తెలియకనే ఒక్కొక్కసారి మనము చిక్కులో పడిపోతాం. ఇశ్రాయేలు రాజుకు తెలుస్తుంది. అక్కడ రాజు అంతఃపురములో ఆలోచించే ఆలోచనలో ఇక్కడ ఇజ్రాయేలు దేశంలో ఉన్నారు, ఇశ్రాయేలు రాజుకు తెలుస్తున్నాయి. ఈ రాజుకు చాలా కోపం వచ్చింది. మన సంగతులన్నీ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా గుట్టు బయటికి పోయిందనుకోండి, ముందు ఎవరి మీద అనుమానం వస్తుంది మీకు? ఇంట్లో వారి మీద కదా. మన నలుగురు మధ్యలో ఉన్న ఈ వ్యవహారము బజారు దాకా వెళ్ళిందంటే కారణం ఎవరు అని ముందు మన ఇంట్లో వాళ్ళనే మనము విమర్శించుకుంటాం. ఈ రాజుకి డౌట్ వచ్చింది తన అంతఃపురములో ఉన్న వారి మీదనే. మీరు ఎవరో ఇశ్రాయేలు రాజు పక్షముగా ఉన్నారు, ఇక్కడ సంగతులన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నారు. దేవుని బిడ్డలారా అని రాజుకి డౌట్ వచ్చి అడుగుతున్నారు వాళ్ళని. చదువుదాం ఆ మాట ఒకసారి. మీరు బైబిల్ చూడండి, మీ యొక్క బైబిల్ తెరచి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షమును వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగుతున్నాడు. చాలు. ఏమంటున్నాడు? రై
ఎప్పుడు ఇశ్రాయేలు రాజుకు ప్లాన్ గీసినా వాళ్ళకి తెలుస్తుంది, తప్పించుకుంటున్నారు. మీలో ఎవరో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, సందేశాన్ని పంపిస్తున్నారు. మీరు చెప్పండి, ఎవరు? లంచం తీసుకుంటున్నారా? నా పక్షంగా లేకుండా నాకు విరోధంగా మారిన వారు ఎవరు మనలో? ఇలాంటి రాజుకి ఎలా తెలుస్తున్నాయి ఈ సంగతులన్నీ అంటే వాళ్ళు అంటారు, అయ్యా మాకేమీ తెలియదు, నీ ఉప్పు తిన్న వారము, నీకు ముప్పు కలిగించము. మేమైతే ఇశ్రాయేలు రాజుకి ఎటువంటి సమాచారం ఇవ్వట్లే. కానీ ఒక విషయంగా చెప్తా, నేను మీకు తెలియని విషయం ఒక విషయం చెప్తా. ఎలా తెలుస్తుంది ఇశ్రాయేల్ రాజుకి? ఇశ్రాయేల్ రాజు పక్షంగా ఉన్నది ఎవరు? 12వ వచనము, అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షంగా ఎవరు లేరు గాని, ఇశ్రాయేలీలోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. రాజా, మీరు మా మీద అనుమానపడుతున్నారు, మేము చిన్న మాట కూడా బయటికి పోనీలా. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారో చెప్పనా? అదే ఇజ్రాయేలు దేశంలో ఒక దేవుని సేవకుడున్నాడు, అతని పేరు ఎలీషా. తెలుసు మీకు ఎలీషా ఎవరు? ఏలియా శిష్యుడు ఎలీషా. ఈ ఎలీషా మనము అంతఃపురములో మాట్లాడుకునే మాటలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ రాజుకు చెప్తున్నాడు, ఆ దేశపు రాజుకి. నాకు ఒక డౌటు, అసలు ఈయనకి ఎలా తెలుసు ఆ మాటలన్నీ ఎలీషా గారికి? వాళ్ళేమో మేము చెప్పట్లేదు అంటున్నారు, మరి ఎలీషా గారికి ఎలా తెలుస్తున్నాయి ఆ మాటలన్నీ? ఎలా తెలుస్తున్నాయి అంటే, తన సేవకునికి ఆ రహస్యాలన్నీ దేవుడు బయలుపాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఇంకో మాట చెప్పనా, దానియేలు గారు ఒక గొప్ప సంగతిని బయలుపాటు చేస్తాడు. నెబుకద్నెజరు అనే రాజు, బబులోను రాజు, ఒక కలగని దాన్ని మర్చిపోతాడు. ఆ దేశంలో ఉన్న వారందరినీ, గారడి విద్య గలవారిని, కల్దీలను, మాంత్రికులను, శకునుగాండ్రులను పిలిచి, నాకు రాత్రి ఒక కల వచ్చింది, మర్చిపోయినాను, మర్యాదగా కల చెప్పండి, దాని భావాన్ని కూడా చెప్పమన్నాడు. వాళ్ళంటారు, ప్రపంచంలో ఎవడైనా కళ చెబితే భావం చెప్పగలడేమో కానీ నువ్వు గనక కళ మాకెలా తెలుస్తుంది? బైబిల్ చెప్తుంది, ఆ రహస్యాలన్నీ బయలుపరచువాడు దేవుడే. అదే చెప్తారు వీరు మాంత్రికులు. అరే అబ్బాయి, నువ్వు రాజు అయితే అయినవు కానీ, మా దేశానికి రాజు అయితే అయినవు కానీ ముందు కళ చెప్పు. తిని నిద్రపోయిను, వచ్చింది కళ, అది పీడకాలో పిశాచకాలో, నీకు దడ పుట్టుకుంది, చెప్పు. కళ చెప్తే చెప్తాం మేము. రాజు అంటాడు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది నా విన్నారు ఎప్పుడన్నా? ఆ రాజుల కాలాలు అలా ఉండేవి. చంపేయమంటే చంపడమే, ఇంక దాని కేసులు, కోర్టులు, ఇంకే విచారణలు ఉండవు, హైకోర్టులు ఉండవు, రాజుల శాసనాలు అలా ఉంటాయి. స్టేషన్లు ఉండవు, కోర్టులు ఉండవు, రాజ్యాంగం ఉండదు, చట్టాలు ఉండవు, రాజే చట్టం. ఆ టైం అన్నమాట అది. రాజు అంటాడు, నా సంగతి మీకు సరిగా తెలియదట్టుకుందిరా, కాలక్షేపం చేస్తున్నారు, మీరు కానీ చెప్పకపోతే మీ కుటుంబాలతో సహా లేకుండా చేస్తాడు. ఎంత అన్యాయం అండి ఇది! దుర్మార్గపు రాజు. ఆ టైములో దానియేలు గారికి తెలిసింది. ఈ దానియేలు గారు ఎవరంటే, ఆ దేశంలో దేవుని భక్తుడు, ఆ దేశంలో ఒక అధికారి, ముమ్మారు ప్రార్థించేవాడు, నీతి నియమములు కలిగిన వాడు, దేవుని కొరకు రోషం కలిగిన వాడు, ఎక్కడ చిన్న పొరపాటు చేయనివాడు. ఈయనకు ఒక ఉద్యోగం ఇస్తాడు రాజు, ఈ గారడి విద్య గలవారు, కల్దీలు, మాంత్రికుల మీద అధికారి. ఈయనకు కూడా చుట్టుకుంది అది. ఆ వార్త విని రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నీవు నాకు కొంత సమయం ఇస్తే నేను చెప్తానన్నాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. వాళ్ళని ఎందుకు అడుగుతూ, మాంత్రికుల్ని, మంత్రాలు కట్టే వాళ్ళని, గారడి విద్య గలవారిని నాకు సమయం ఇస్తే నేను చెప్తానన్నాడు.
బహుగా ప్రార్థన చేసినట్ట ఆ రాజుకు వచ్చిన కళ ఏందో దేవుడు వెనక వచ్చేటట్టు చేసిండు. ఆ రాజుకు వచ్చిన కళ అంతా దేవుడు వెనక చెప్పేసిండు. దేవుని స్తోత్రాలు. ఆ కళగన్నోడు మర్చిపోయిండు. మైండ్ మందం అన్నమాట. కొంతమంది చూడండి, ఇప్పుడున్నది రేపు పొద్దున అడిగిన చెప్పలేరు. ఆ మైండ్ అంత సురుగ్గా ఉంటుంది. మర్చిపోయిండు కళ. కానీ కొంతమంది అంటావు, రాత్రి ఏదో కళ వచ్చింది, ఎంత నెత్తిగీరుకున్నది గుర్తుండదు. ఆ తర్వాత ఏం చెప్తాడు? కళ చెప్తాడు, భావము కూడా చెప్తాడు. రాజు ఆశ్చర్యపోయి, నువ్వు దేవదూత ఆత్మని కలిగి ఉన్నావు అంటాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. రహస్యాలు బయలుపరచువాడు మనం ఆరాధించే దేవుడు. నీ జీవితంలో ఏదన్నా చెప్పగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. ఇప్పుడు ఆ రాజు అంతఃపురంలో అనుకునే సంగతులన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? దేవుని సేవకులకు తెలుస్తున్నాయి. ఎలీషా గారికి తెలుస్తున్నాయి. ఈయనేం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ రాజుకు కబురు పంపుతున్నాడు. ఇదిగో వాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడట, మీరు తప్పించుకుని వెళ్ళిపోండి, ఆ ప్రాంతంలో ఉండమాకండి అని చెప్తా ఉన్నాడు. ఈ సంగతి ఇప్పుడు రాజుకు తెలిసింది. ఏ రాజుకి? ఏ రాజు అయితే ఇశ్రాయేలుల మీద యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు? సిరియా రాజు. ఈ సిరియా రాజుకు తెలిసింది. ఇప్పుడు ఎవరు చంపాలి? ఇంక చూడండి, అసలు ఈ ఎలీషా అనేవాడిని ముందేసేసి రాపండి, తర్వాత ఇలా నేసేద్దాం. ఎందుకంటే మన సమాచారం అంతా చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొస్తారండి గుర్రాలు, రథాలు, కత్తులు, ఖడ్గాలు, ఈటెలు, బాణాలు అన్నీ తీసుకొని వీళ్ళు ఒక ప్రాంతంలో ఉంటే ఈయనతో ఉన్న ఒక శిష్యుడు అందరూ వస్తారు, చుట్టుముడతారు. చుట్టుముట్టి ఇక వీళ్ళని ఎలా చంపుదామని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ దైవజనుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఈ గుర్రాలు, రథాలు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈయన శిష్యుడికి భయం పట్టుకుంది. వీళ్ళున్నది ఇద్దరు. ఆ సిరియా రాజేమో పెద్ద సైన్యాన్ని పంపించిండు. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే సమస్యలు ఇలాగే ఉంటాయి కొన్ని సమస్యలు. ఇంకా అవి పావు అనిపిస్తుంది, విడుదల కాదు అనిపిస్తుంది, ఈ పరిస్థితి ఇంతే అనిపిస్తుంది. సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాడు ఇశ్రాయేలు ప్రవక్త, సేవకుడు ఎలీషా. ఆయనతో ఉన్న శిష్యుడు ఇలా హడావుడికి వచ్చి చెప్తాడు. అయ్యా ఇంకేముంది, ఆ సిరియా రాజు సైన్యాన్ని పంపించినాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇక మనకు విడుదల లేదు, మనకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యేసు ప్రభువు వారు నమ్మట్లేదా? నేను ఏదో అడుగుతున్నా మీ అందరిని కూడా. పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకుంటాను, చాలా మంచిది. మీకు లేడా యేసయ్య? చెప్పండి. ఆయన మీకు తండ్రి కాడా? మీరు ప్రార్థన చేస్తే ఆయన వినడా? అను నమ్మకం మీకు లేదా? ఆయనేం అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడి అన్నాడు. ఎవరు? ఆయన పిల్లలు ఆయన దగ్గరకు వచ్చేవారు. మరి మీరు ఆయన పిల్లలు కాదా? క్రీస్తులో నీకు బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఆ రోజు నువ్వు దేవుని బిడ్డగా మార్చబడినావు. నీకు ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతావు చెప్పు? పక్కింటి ఆయన అడుగుతావా? నాన్న అడగవా? నాన్న నాకు బట్టలు కావాలి, మంచి చెప్పులు కావాలి, తినడానికి నాకు ఆహారం కావాలి, చదువుకోవడానికి నాకు పుస్తకాలు కావాలి, డబ్బులు కావాలని అడగవా? ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎవరు? నీ తండ్రి కాడా? మీ నాన్నగాడా? ప్రార్థన చేసేటప్పుడు చివరిలో ఒక మాట అంటాం. ఏమంటాం? అడిగి వేడుకొనుచున్నాము దేవుడా అనము అంటమా? దేవుడా అంటున్నామా? అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అంటే ఎవరు? నాన్న, అయ్యా మన భాషలో ఫాదర్, డాడీ ఇంకా నైస్కు పోతే. తండ్రి అంటే మీ నానే ఆయన, మీ తండ్రి, మీ ఫాదర్. నీకు కూడా సహాయం చేస్తాడు ఆయన. ఏ వైపు చూస్తే? పైనున్న దేవుని వైపు చూస్తే. ఆ కొంప వైపు ఈ కొంప వైపు కాదు.
అంతరాల మంత్రాల వైపు కాదు, కేవలం దేవుని సేవకుని వైపే కాదు, నువ్వు దేవుని వైపు చూడటం కూడా నేర్చుకో. దాని పేరే ప్రార్థన. నీ కొరకు నువ్వు భారంగా ప్రార్థన చేసుకో. సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర కూర్చొని ఏడుస్తుంటే నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఆ ఇంటి దగ్గర, ఈ ఇంటి దగ్గర కూర్చొని నీ ఇంట్లో గుట్లని చెప్పి ఏడుస్తుంటే నీకు విమర్శలే తప్ప పరిష్కారాలు దొరకవు. యేసయ్య సన్నిధిలో కూర్చొని ఏడిస్తే నీకు సహాయం ఎక్కడి నుంచి దొరికిద్దంటే ఆయన దగ్గర నుంచి దొరికిద్ది నీకు. గురువుగారి దగ్గరికి శిష్యుడు వచ్చి, ఇంకేం చేద్దామయ్యా, చుట్టూ ఉన్నారు సైన్యము, తప్పించుకోవడానికి మార్గం ఏమి లేదు, ఇంకా మనకు సహాయము దొరకదన్నప్పుడు ఎలీషా గారు అంటాడు, ఎలీషా గారు, యెహోవా వీడు చూసినట్లు కళ్ళు తెరువు. వీడి కళ్ళున్నాయిగా నీ శక్తిని చూడట్లా, సాతాను శక్తిని చూస్తున్నాడు. అవును, వీడు నీకు భయపడట్లా, సాతానుకు భయపడుతున్నాడు. దేవుని శక్తిని చూసిన వాళ్ళు ఇంకా మిగతా దేనికి భయపడరు. 6 మూరలు జానడెత్తున్నాడు ఒక ఆయన, తొడగొట్టి సవాలు ఇసిరాడు, 40 రోజులు మీసాలు తిప్పుతున్నాడు, దమ్ముంటే రండి మీలో ఒక్కడంటున్నాడు. పెద్ద పెద్ద వీరులు కండలు తిరిగిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కడికి చేతగాల. సింహాసనం మీద కూర్చున్నాడు సౌలు రాజు, చేతగాల. ఎవరైనా వచ్చి నువ్వు రాజు కదా పో అని నెడితే ఎవరికా రాజు ఇప్పుడు యుద్ధానికి వెళ్తారా? మీరు వెళ్ళండి, నేను వెనకుండా చూస్తున్నా అంటాడు. సైనికులను ఎవరినన్నా అడిగితే నువ్వు మొన్న పోతానంటివే, నీకు ధైర్యం ఎక్కువ అంటివే, నీకు డేరు ఎక్కువ అంటివే, నువ్వు అని భయపడుతున్నారు గొల్యాతును చూసి. మన బుడ్డోడు వస్తాడు, వాళ్ళ అన్నోళ్ళు కూడా 3 ఉంటారు అదే యుద్ధంలో, వాళ్ళు కూడా బారు, కోట్లు గీట్లు వేసుకుని రెడీగా ఉంటారు, గన్నులు పట్టుకొని మిలిటరీ డ్రెస్ వేసి. ఒక్కడు బాడు యుద్ధంలోకి, ధైర్యం ఉంటే కాదు. దావీదు వచ్చి అంటాడు, బుడ్డోడు అవకాశం ఇస్తే నేను పోతా. ఆ సైనికుడు కాదు, ఆయనకి మిలిటరీ ఉద్యోగం లేదు, ఆయన యుద్ధం గురించి తెలియదు. గొర్రెలు కాసుకుంటూ వాళ్ళ నాన్న పిలిచి మీ అన్నోళ్ళకి ఇవి ఇచ్చిరారని కొన్ని వస్తువులు పంపిస్తే అవి ఇవ్వడానికి వచ్చిండు అంతే, ఏం తెలియదు ఆయనకి. ఎన్ని రోజుల నుంచి వీడు సవాలు విసురుతున్నాడట, అడుగుతున్న ఎన్ని రోజుల నుంచి. వాళ్ళ అన్న వచ్చి, రేయ్ ఆ చిన్న మంద గొర్రెల్ని ఏడదోలు వచ్చినవురా, నీకు గర్వం ఎక్కువరా, యుద్ధం చూడొచ్చు నువ్వు, రాయిపోయి తగిలిద్ది, కర్రబర్ర తగిలిద్ది, నీ వయసు ఎంత, నువ్వెంత, ఇట్లాంటి చోట ఉండొచ్చు నువ్వు, వెళ్ళిపో, ఎట్లా వెళ్ళిపో. ఇదేమనుకున్నావురా, ఇది యుద్ధం రా, యుద్ధ స్థలం ఇది, గొర్రెలు కాసేదనుకున్నావు ఆ కొండల మీద తిరిగి. కొంతమంది అలా విమర్శిస్తుంటారు మనల్ని, చేతగాని వాళ్ళని. ఈ రోజులు ఇలాగే ఉంటాయా? దేవుని స్తోత్రాలు. ఈ రోజులు ఇలాగే ఉంటాయా? నిన్ను విమర్శించే వాళ్ళు నీ ఎదుట తల ఉంచుకునే రోజులు కూడా దేవుడిస్తాడు. నేనేం చేసినా ఊరకు అడుగుతున్నారా? నేనేం చేశా? పెద్దడా ఇడు చూడు, యుద్ధంలో దగ్గర తిరుగుతున్నాడు, పొరపాటున ఎవరైనా తీసుకొని కొడితీడు ఏడంటాడు. మన వీరులు శూరులము, మనకే వల్లగాక గొల్యాతు మీదకి వెళ్ళలేక మనం ఉంటే. సౌలు దగ్గరికి వెళ్ళి అంటాడు, సౌలు దగ్గరికి వెళ్ళి, నువ్వు పోవద్దు, వాళ్ళు పోవద్దు, 40 రోజులు వాడేవాడు సున్నతిని ఫిలిష్తీయుడు వచ్చి రండని మన దేవునికి రోషం కలిగించాడు, సవాలు విసురుతుంటే ఒక్కడికి చేతగాల. మళ్ళీ ఇంతప్పుడు కత్తులు పట్టుకుని ఉన్నారు, మిలిటరీ డ్రెస్సులు వేసుకొని. నాకు అవకాశం నేను చంపొస్తున్నాడు సౌలు దగ్గరికి వెళ్ళి. సౌలు కూడా చెమటలు పట్టి ఈ మాటలకి, ఈడేంద్ర ఆయనట్టు మాట్లాడుతున్న ఇంత ఎత్తున్నాడు, వీడి డేరింగ్ డాషింగ్ ఏంటి ధైర్యం? దావీదో ఏంటి నీ ధైర్యం అంటాడు. చెప్పే నా ధైర్యం ఏందో, నేను గొర్రెలు కాస్తుంటా, అడవిలోకి పోయి కొండల్లోకి పోతా, ఒక్కడిని గాఢంధకారపు లోయలో సంచరించినా నేను భయపడను. ఎందుకు భయపడినంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే, మా గొర్రెని తోడేలు పట్టకపోయింది అనుకోండి, సింహం పట్టకపోయింది అనుకోండి, నేను ఇంటికి పారిపోను, మిగతా వదిలేసి దాని వెమ్మడి పరిగెత్తుతా. దేవుని స్తోత్రాలు. దాని వెమ్మడి పరిగెత్తి దాని నోట్లో ఉన్న నా గొర్రెను పట్టుకొని వస్తా.
ఆ సింహము నుండి, ఎలుగుబంటి నుండి రక్షించిన నా దేవుడు ఈ సున్నతి లేని వీడంతా నాకు, వాటిని కొట్టొచ్చిన వీడిని కొట్టలేను అన్నాడండి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. నాకు సహాయము దేవుని నుండే వస్తుంది. సరే వెళ్ళు. 5 రాళ్ళు ఏరుకున్నాడు, 5 కూడా వాళ్ళ, ఒక్కటి చాలు. 5 ఏరుకున్నాడు చూద్దామని. ఒకే ఒక్క రాయితో 40 రోజుల సవాలును, 6 మూరల జానుడెత్తున్న ఆ బలాన్ని, దేవునికి విరోధమైన ఆ గొల్యాతనే సాతాన్ని ఒక్క రాయితో కింద పడగొట్టేసాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆయన కత్తితో ఆయన తలే నరికేసిండు. అంటాడు గొల్యాత్తో కొట్టకముందు, ఏంట్రా నీకు ఇంత డేరు, ఇంత డాషింగ్? నా బలాన్ని చూసి అందరూ భయపడుతుంటే నువ్వేంటి కర్ర తీసుకొని వస్తున్నావు? నేను కుక్కను అనుకుంటున్నావా? కాకులు గద్దలు కోసేస్తాను నిన్ను అన్నాడు. దావీదు అంటాడు, ఒరేయ్ నీ కండలు తిరిగిన నీ బలాన్ని చూసుకుని నా మీదకి వస్తున్నావురా. నేను నా దేవుణ్ణి బట్టి నీ మీదకి వస్తున్నా. దేవుని స్తోత్రాలు కలుగును గాక. నేను కాదు నిన్ను కొట్టేది, నా దేవుడు. దేవుని స్తోత్రాలు. నీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ, నీ సమస్యలన్నింటినీ ఆయనకు అప్పగిస్తే ఆయనే కొడతాడు, మనం ఏం చేయలేము. దేవుని స్తోత్రాలు. ఎలీషా అంటాడు, వీడికి కళ్ళున్నాయి కానీ నీ బలాన్ని చూడట్లేదయ్యా, ఇప్పుడు కళ్ళు తెరువంటే అప్పుడు ఇంతకుముందు కనబడిన దృశ్యాలు కనపడుతున్నాయి అంట. ప్రార్థన చేయని వాళ్ళు కళ్ళు ఇలాగే ఉంటాయి, భయాలు చూస్తాయి, కలవరాలు చూస్తాయి. ప్రార్థన చేసే వాళ్ళ కళ్ళు దేవుని శక్తిని, ప్రసన్నతను చూస్తాయి. ఇక చూడు, ఈ గుర్రాలు రథాలు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే మనకెక్కడి నుంచి వచ్చిందయ్యా సహాయం అని భయపడ్డాడు కదా శిష్యుడు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు తిరుగుతున్నాయి వాడి చుట్టూ. ఎలీషా గారికి ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? దేవుని యొద్ద నుండి వచ్చింది. నీకు కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. నమ్ము, ప్రార్థన చెయ్యి. స్తోత్రం యేసయ్యా. కృపగలనైనా దయగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ దయా వాత్సల్యము, దీవెన, ఆశీర్వాదం, కృపాక్షేమము ప్రతి బిడ్డ మీద ఉంచి సహాయము చేయండి. స్తోత్రాలు. ఉన్నతమైన కార్యములు జరిగించువాడా, గొప్ప మేలులు చేయి దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నేను కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది? అయ్యా యెహోవా వలననే నాకు సహాయం దొరుకుతుంది. దేవా నీ వలననే మేము మేలు పొందుతామని, సహాయము పొందుకుంటామని, మీ కృపను చూస్తామని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. దావీదు వలె, దానియేలు వలె, ఎలీషా గారి వలె మా జీవితాల్లో తండ్రి మీ సహాయము పొందుకొనుటకు కృప చూపండి. ఈ మాటలు విన్న వారందరికీ ఈ మాటలు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. రోగులను స్వస్థపరచండి, బలహీన బలపరచండి, కృంగినగా లేవనెత్తండి, అపవాది చేత పీడించబడుతుంది విడుదల దయచేయండి, సమస్యలు తొలగించండి, అప్పులు ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి, కుటుంబాలు నెమ్మది సమాధానం ఇవ్వండి. ఏ అలవాట్లు చిక్కుబడి ఉన్నారో విడుదల దయచేయండి, మీ కృపాక్షేమములు దయచేయండి. సేవకులను దీవించండి అయ్యా, విశ్వాసులను ఆశీర్వదించండి, సంఘములను అభివృద్ధి చేయండి అయ్యా. అయ్యా మీ కృపాక్షేమం ప్రతి బిడ్డకు దయచేయండి. స్తోత్రాలు. మీరే కృప చూపి సహాయము చేసి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము